నిజమైన విత్తనము, నిజమైన ఆస్తి స్నేహం అండి, రిలేషన్షిప్స్, సంబంధం అండి. నిజమైన సంబంధం, స్నేహితుడు, సరైన మేలైన స్నేహితుడు దొరుకుతాం గొప్ప భాగ్యం. ప్రతి ఒక్కరు దృష్టి కలిగి ఉండాలి. నా జీవితం ఏంటి, నేను ఏం చేయబోతున్నాను. జన్మించిన ప్రతి ఒక్కరు స్థిరపడాలి. జీవితం అంట నేను స్థిరపడాలి, నేను నిలబడతాను, నేను పోరాడతాను. ఎవరు నా పక్షాన లేకపోయినా, ఎవరు నాకు సహాయం చేయకపోయినా, ఎవరు ఏది కాకపోయినా, ఐ విల్ స్టిల్ ఫైట్. నాకు ఎవరు ఇవ్వలేదులే కానీ నేను ఇస్తాను. నాకు ఎవరు చేయలేదు కానీ నేను చేస్తాను. ఎవరు నాకు చెప్పలేదు, ఎవరు నాకు నేర్పించలేదు కానీ నేను నేర్పిస్తాను. తరాలను ఆశీర్వదిస్తాం, మన తరాలని దీవిస్తాం, సమాధానంతో, దేవునితో, స్తుతితో ముందుకెళ్తాం. మీరు ఏ ఘటనలో ఉన్నవారైనా, ఏ స్థితిలో ఉన్నవారైనా, మీ బ్రతుకులు ఇప్పటికే మీరు నష్టపోయిన వారైతే ఒక మాటతో నేను ముగిస్తున్నాను. ఏంటంటే, దేవుడు కృప చూపించే దేవుడు. బికాజ్ యూ హ్యావ్ లెఫ్ట్ ఇట్ దేర్, యూ హ్యావ్ టు పిక్ ఇట్ అప్. ఉద్యోగం చేసుకుంటూ చదువుకోలేమో, ఉద్యోగం చేసుకుంటే ఎక్స్ట్రా పనులు చేయాలేమో, ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని చూసుకుంటే ఎక్స్ట్రా ప్రయాసపడాలేమో. ఎందుకంటే గతంలో చేయలేంది ఇప్పుడు చేయాలి. ఎప్పుడుకి చేయనంటాం కాదు, ఏర్పరచబడిన వంశంగా, ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించబడిన వారిగా జీవించాలంట. పిరికోలుగా, చేతకానోలుగా, పనికి మాలినోలుగా కాదు దేవుడు కోరేది. ఎందుకంటే ఆయన రక్తము మనకు విలువనిచ్చిందండి. ఆ రక్తము విలువనిస్తా మాత్రమే కాదు, శక్తినిస్తుంది. శక్తినిస్తా మాత్రమే కాదు కానీ అధికారాన్ని ఇస్తుంది. అధికారం కలిగిన వారు అధికారం కలిగినట్టుగా జీవించకపోతే, అధికారం లేని శత్రువు సాతానుడు మీ పైన అధికారం చూపిస్తున్నారు. కన్నీటి